సీతాఫలం ఆరోగ్యానికి ఎంతో మంచిది. దాని విత్తనాలు అంత విషపూరితం. కాబట్టి పొరపాటున కూడా విత్తనాలను నోట్లోకి వెళ్ళనీయకూడదు. ఈ పండు గింజల్లోని కొన్ని సమ్మేళనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ పండులో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా కొందరికి వికారం కలగొచ్చు. ఇది మలబద్ధకానికి దారి తీయొచ్చు. జీర్ణకోశ సమస్యలు, వాపు కూడా రావచ్చు. సీతాఫలంలో అనోనాసిన్ అనే టాక్సిన్ కారణంగా నరాల సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అప్పటికే వ్యాధులకు మెడిసిన్ తీసుకునేవారు ఈ పండు తింటే వారి రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది. కొందరికి కళ్ళు ఎరుపు రంగులోకి మారుతాయి. కళ్ళ నుంచి నీరు కారుతుంది. పొరపాటున గింజలు కడుపులోకి వెళ్తే గర్భస్రావమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రెగ్నెంట్ మహిళలు సీతాఫలాల్ని తక్కువ తినాలని నిపుణులు చెబుతున్నారు. మనకు తెలియకుండా గింజలు కడుపులోకి వెళ్తే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలంతో అన్ని ప్రమాదాలతో పాటు ఎన్నో లాభాలు ఉన్నాయని తేలింది. సీతాఫలం ఆకులు రక్తనాళాల విస్తరణను ప్రోత్సహించడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. సీతాఫలంలో క్యాన్సర్తో పోరాడడంలో సహాయపడే రసాయనాలు ఉన్నాయి. సీతాఫలం మంచి మొత్తంలో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లను అందించడం ద్వారా దృష్టిని మెరుగుపరుస్తుంది. సీతాఫలం ఆకులు మీ చర్మానికి కూడా మేలు చేస్తాయి. ఎందుకంటే వాటిలో విటమిన్లు ఏ మరియు సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ముడతలు మరియు మొటిమలను నివారించడంలో, అలాగే ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన ఛాయను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ఇది పేను వంటి జుట్టు సమస్యల నివారణకు సైతం సహాయపడుతుంది. సీతాఫలం ముద్దను తలకు పట్టిస్తే చుండ్రు అదుపులో ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి సీతాఫలం మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలం పండులో అధిక చక్కెర కంటెంట్లు ఉన్నందున అది బరువు పెరగడానికి కారణమవుతోంది. కాబట్టి వాటిని ఎక్కువగా తినకూడదు. సీతాఫలం యొక్క గింజలు హానికరం కాబట్టి మీరు వాటిని తినడానికి సిఫార్సు చేయబడలేదు. సీతాఫల్ వంటి ఆహారాలు తినడం వల్ల విటమిన్ B6 లోపం వల్ల కలిగే డిప్రెషన్ను నివారించడంలో ఈ పండు మీకు సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఎక్కువగా పండిన పండును తింటే గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి చక్కెర వ్యాధిగ్రస్తులకు హాని చేస్తోంది. లివర్ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడే వారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి. ఈ మధ్య కాలంలో సీతాఫల పంటను అనేక రైతులు సాగు చేస్తూ పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నారు. ఎందుకంటే ఈ మొక్కను ఒక్కసారి నాటితే కొన్నేళ్ల పాటు పండించవచ్చు. సీతాఫలం సాగు ద్వారా రైతులు అధిక మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్నారు. వ్యవసాయంలో సంప్రదాయ పంటలను వేసే కొందరు రైతులు వారి ఆలోచనకు పెద్దపీట వేస్తూ ఏ పంటలను సాగు చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందో వాటి గురించి తెలుసుకొని చివరికి సీతాఫలం సాగు గురించి తెలుసుకొని మొదలు పెట్టారు. ఎకరంన్నర పొలంలో సీతాఫలం వేశారు. సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పంటను మార్కెట్కు తరలిస్తున్నారు. సంవత్సరానికి 5 నుంచి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా ఈ పళ్లకు మంచి డిమాండ్ ఉంది.